10 సంవత్సరాల చెల్లె పెరిగిందమ్మా. చెల్లె కవ్వగురతో తెలిసిన అయ్య గురతో తెలిసిన అవ్వ గురతో తెలిసిన అయ్య గురతో తెలిసిన 11 12 సంవత్సరాల బిడ్డ పెరిగింది. 12 14 సంవత్సరాల పట్టవరుసు పిల్ల. ఆటల మరి కిందికి పిల్లగాలంటే ఆట ఆడుకున్నది. మా అవ్వక్కడికి పోయి అన్నం తినస్తాము. మా అయ్య చేత మరి పండవ పొలం తిని వస్తామని ఎవరింటి వారు వెళ్ళిపోతాడు. మాకు అవ్వ ఎక్కడ ఉన్నది? అయ్య ఎక్కడ ఉన్నాడు? అవ్వైనా మా అన్నే, అయ్యైనా మా అన్నే. అందుకే అంటారా అన్నవుతోనే రంజతనము, సమరతోనే చక్కదనము. మరి ఆకలైన కడుపు చూడు, అల్లిపోయిన మొక్కను చూడు, మరి బుచ్చగాల నిరుపేదల బతుకు చూడు అన్నారు. రాజుల కులంగా పుట్టంగా ఏమొచ్చి రాత బుచ్చపు రాతలు వచ్చి అని ఆ బిడ్డ గుడిసెలో పోయి బాధపడకుండా అన్న తోవ చూస్తాంది. 14 సంవత్సరాలు రెండుకున్నప్పుడు ఆ బిడ్డకు గుడిసెలో నా ఈడు రాని బిడ్డ గీడు రావటనా, రుతిమతి కాని బిడ్డ రుతిమతి కావటనమ్మా. ఆ బిడ్డ చంద్రాలాదేవి ఈడు రాని బిడ్డ గీడు వచ్చినప్పుడు రుతిమతి కాని బిడ్డ రుతిమతి అయినప్పుడు ఒకసారి తను చూసుకున్నది. అయ్యో భగవంత, నేను వాడిదాన్ని అయితే నాన్న మొగబాయి గాడు. నాన్న వచ్చినాక నాన్న మొగని ఎట్లా చూడాలి? నా ముఖం ఎట్లా నాన్న చూపెట్టాలి? అందుకే అంటావా కాలమూలని కట్టగాలం వచ్చినప్పుడు కడుపుతోనే అన్న తల్లి దగ్గర ఉండాలి. అవ్వ తెచ్చినాడు అవ్వ దగ్గర ఉండాలి అన్నారు. ఇప్పుడు నావనాకుంటే నావతోని ఎప్పుకునే ముచ్చడే దేవుడని కొల్లవన్ను దేవుడని కొల్లెదో మోదు పోయ్యా, అందరూ కొట్టలేదా ఓ దేవుడా, కొందరు వెరగలేదా భగవంతుడా, అవ్వ నన్ను కన్న తల్లే నా దేవతో, అవ్వ ముచ్చాల కన్నేనా నాకు ఓళ్ళ కూడా కలిసుకునే అవ్వా, నేను అవ్వలేని పోరినైపోతునే అవ్వా, నేను అవ్వతో నా కష్టం చెప్పుకోవాలి. అన్న మొగ బాయ్యాడు అన్న వచ్చినాక అన్నతోని ఎవరు చెప్పుకుందునే అవ్వా. ఆ గుడిసెలో ఎడతా ఉండే చంద్రాలు గడ్డలు కొట్టి కళ్యాణపురి పడ్డలు గడ్డలో గడ్డలు నమ్ముకుంటే పడవని ఓ తల్లి పడ్డ దాన్నం పెట్టిందమ్మా. కోరి అన్నం పట్టుకోరి గాను అన్నవారాల రాజు చెల్లి వేడిగల్లా ఉరికత్తడే, అయ్యో చెల్లె చెల్లె చంద్రా ఆకలింత అయితందో నా చెల్లెలో, అన్నం పట్టుకొని తన గుడి ముందు ఏరిండు అన్నయ్యరా. అన్న
తీసుకొచ్చి అడ్డగోలు చేరుకొని చేతులు ఉన్న గుంతుకొని తినేదానివి నేను అక్కడనే ఆగవనా నేను గుడిసె రావద్దా చెల్లి అన్నా చెల్లె. నువ్వు మగబాయి అని నేను ఆడవిల్లు నీతో నేనేమని చెప్పుకోవాలి చెల్లె. మరి నా అన్న తప్ప నాకెవరు లేరు అన్నా వరణ రాజా చెల్లి నువ్వు గుడిసెలగాచి నా మొక్కం చూస్తే నీ కనువలే అన్నా చెల్లి ఇంత ఎడ్డి దానివమ్మా ఇంత పిచ్చి దానివే తోడబుట్టిన అన్న తోడబుట్టిన చెల్లె మొగం చూస్తే కళ్ళు ఎందుకు పోతాయి అమ్మా అన్నా నిన్నదాకా నేను చెట్టు మీద మొగ్గను ఇవాళ పువ్వునై పూసింది అన్న చెల్లి ఎంత ఎడ్డి దానివమ్మా ఎంత పిచ్చి దానివే చెట్టు పుట్టినప్పుడు మొగ్గ పుడుతుంది మొగ్గ ఎన్నటికైనా పువ్వు అయి పుడుతుంది దాంట్లో ఏం ఓమానం ఉన్నది నీకు ఆకలి ఎంత అవుతుందో అనందరా చెల్లి అన్నయ్య నీకు అర్థం కాలేదే అర్థం కాదా చెల్లి నా బట్ట మాసి బాండ దూరమైందన్నా చెల్లి 3 నెలల పసిగుడ్డును కళ్యాణపురి పట్టణం ఎత్తుకొని నీ బట్టలు విండికి ఇంత చెల్లి చేసిన ఇవాళ నీ బట్ట మత్తే నేను విండికి ఎత్తానమ్మా అయ్యో నా పుడక పాడబడా అందుకే అన్నారమ్మా ఆడపుడగా వాడపుడక ఉన్నారు పుట్టరాదు ఆడపుడక బతకరాదు లండు జనము అన్నారు అన్నా ఇవాళ నేను పెద్ద మనిషిని అయినా చెల్లె ఎంత పిచ్చిదాని ఎంత ఎట్టిదాని అమ్మ ఆనాడే నవ్వగురు తయ్యగురు తెలిసినాడన్న ఈడు చిన్నైనా గాని ఇంటి ఆడి బిడ్డవన్న ఎన్ని రోజులకున్నా గాని ఈడు చిన్న ఆస్తి పెద్దనివి నువ్వు నాకని పెద్దనివే చెల్లె రాజా నీకు అర్థమైతే ఇప్పుడు మన బతికుంటే ఓ బిడ్డ రమ్మని ధర మరిచి కూర్చుని ఓలే కూడా కలిసి కాదే నాన్న ముత్యమంత పసుపు కైల స్థాయి తిని ఆడల వందనం అంటారన్ను అన్నవరాల రాజా అందుకే అన్నారవ్వా అల్లిపోకడైన అర్థాల 2 ఆడోళ్ళ మరో ఆడోళ్ళ కిరకో అన్నారు మొగిలిపోకడైన మోసపాడ 2 మొగల మరో మొగల కిరకో అన్నారు అన్నవర రాజా నీ ముట్టినాడు మన అవకాలం చేయక మన ఎక్కాలం చేయంగా నన్ను తీసి నీ చేతిలో పెడితే ఆడిపోరి 2 రోజులు చదువుకోవాలి ఆడదున్న అక్కడ గిరని కట్టవత్తదని నా మీద నీకు కోపం రాలేదా మన అవ్వయ్యను ఏడలో నా బట్టి ఏడ కొమ్ము బట్టి ఎత్తుకొని పోవంగా ఈ పోరి నాతోని ఎందుకని నా మీద నీకు ఒక్క మార్చి నా 2 గాళ్ళకు తాడు కట్టే నన్ను ఆమె పేడ కొమ్ము కట్టినా అయ్య పేడ కొమ్ము కట్టినా అమ్మయ్యతోని పాడగా పాడవయ్యతోనే పుట్టిన అవయ్యతోనే పోవాలని నా 2 గాళ్ళు బట్టి కాడ్డోల వారైతే అన్ను మీరు కాడ్డోల కాదు అవయ్య పేరు మార్చినట్టు నా పేరు మార్చుడు మన కత్తిర కట్టవరా అన్న లోక మీద రావద్దు నా పుడక మీద పండువయ్యా నా పుడక వాడవాడా నాతో నీకు అరిస్తాడు కాబట్టినే అన్నయ్య గుడిజలో చెల్లి అర్థమే గుడి జమ్మ అన్న ఏడుతాండి నానికి ఎన్ని తీర్లు చెప్పిన అర్థం కాదు ఏడ్చింది దాంట్లో ఫలితం లేదు నీకు అర్థం కావాలంటే ఈ కళ్యాణపురి పట్టణంల రోజు మనకు అన్నం ఎత్తాలి అవ్వదు వాళ్ళ దగ్గర పోయి ఇట్లా అంటే మా చెల్లె ఏడుతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకుని గుడిసకాడికి అతను ఊళ్ళకి వెళ్ళిపోమ్మన్న చెల్లె నువ్వు నీలపాలు ఏడుచుకుంటే పిల్లగా మరిండే అలా సామి రామ రామ రామ
కొట్టించుకుంటా వస్తాండి నువ్వు కొట్టించుకుంటువి పూలతోటి పూలతో కొట్టించుకోలే కట్టిరా కట్టెలు కొట్టించుకున్నా అనాలే వెళ్ళిపోతుంది మరి పిల్లగాడు ఎందుకు ఎడతాడో ఎందుకు ఎడుకుంటా వచ్చాను అడిగిన వాళ్ళం కావాలని రామ రామ సీతారామ రామ ఇది కూడా అందురా రామ ఇది బిడ్డరా నేను గొల్లలు గుందా విజయ్యారా కట్టెలు కొంటివి అన్నం ఎత్తివి ఉడుకుడుకు అన్నం ఎత్తివి పప్పు ఎత్తివి చారి ఎత్తివి తలకాయ బొక్కి ఎత్తివి పచ్చడి ఎత్తివి అంటే ఆ పొలగాడు బాగా పక్కన వచ్చి ఇలా చెప్తాను కక్కపోయినాడు తాగా పొలగాని ఒక్కదానిగానే బిడ్డలు ఒక్కతోని ఇంటికి పెద్ద కోడలను ఆయన కాదు నువ్వు చిన్నదాని నా మాడిన పోతే ఎరువాడు వెళ్ళిపోయా మీకు వెళ్ళిపోయా కూడా పంచియా వెళ్ళిపోయి ఒక లక్షలు అయితే కోట్లు అవుతాయి 100 రూపాయలు వాడితే వాడు డబ్బులు వాడిపోతాను అట్లయితే ఆ వెళ్ళిపోయా నాకు ఎందుకు కావాలి నీకు నాకు ఎందుకు కావాలి ఎందుకు కావాలి అక్క ఏమనుకోకు నా మోనికి నా మోనికి నీ మోనికి నువ్వు ఒక్కదానే సంవత్సరం ఇక 3 వెళ్ళిపోయాలు నీకే ఉంటాయి ముగ్గురు అంత పాపం ఏంటి బిడ్డ ఎందుకు వేసుకుంటా మీరు అన్నమే అన్నం పట్టుకొని పోగానే అన్న నాకు ఆకలిగా లేదురా నువ్వు గుడిసే రావద్దు నా ముఖం చూడద్దు అన్నది అయ్యో చెల్లి నేను సాదుకున్నాను నేను గుడిసెల కింద రావద్దామంటే అన్నా నేను చెట్టు మీద మొగ్గనరా ఇలా పూనే పూసిండు అన్నది చెల్లి చెట్టు పుట్టిన మొగ్గ పుడుతుంది మొగ్గ ఎన్నైనా పువ్వు అయిపోతుంది దాంట్లో తప్పునంటే అది కాదురా అన్న నేను పుష్పైతే ఉన్నది చెల్లె నీ పూలు అంటే రేపు కోసుకొస్తానమ్మా నీ అన్న అది కాదురా అన్న నా బట్ట మాసి బాండ దూరం అయింది అన్నది నీ బట్ట మాత్రం నేను మిండికొస్తానమ్మా నేను అన్న అది కాదురా అన్న మొగబాయి కానివా ఎన్ని విధాలు ఎప్పుడు నీకు అర్థమైతే లేదురా నేను పెద్ద మనిషిని అన్నది అట్లాంటే ఏమంటమ్మా చెల్లె నువ్వు ఏడిపించినవా నాయన మొగబాయి కానివిరా లంచ్ ఆగు లంచ్ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు అక్కని బాచిన అక్క బిడ్డ నువ్వు మొగబాయి గారి నీకెవరికి బిడ్డ మీ చెల్లెలు ఎత్తుకొని ఈ ఊరికి వచ్చి 13 ఏళ్ళ సాల కడుతుంది వీళ్ళందరూ బాపడుతుంది మీ చెల్లెకి అంటారు బిడ్డ మేమందరం వస్తాం బిడ్డ అని ఆ పిల్లగాని తాగననిపించింది చెల్లి పుర్రాయిగా రాకుంటే మీరు అంటే రాబోతుంది పొల్లేని తేలుతుందో మనందరం పాపం అంటేనే పొల్ల గంట పొల్ల అయింది మరి ఆ గుడిసెగాడి పోయి మనం ముగ్గునే పెట్టడం కావాలంటే రాజు రాజు రాజా పువ్వు రోజు ముందే మళ్ళీ పువ్వు నా గజల పోనాలి ఆ పోలు ఎడతాడు ఎందుకు ఎడతానే ఎడుతుంది బయటండి మేమందరం పాప నువ్వు కింద బిడ్డమైనవమ్మా
ఆ పిల్లని బిడ్డ ఏడవకని ఇంట్లో తీసుకొచ్చి ఆ ఒంటి చాడు గుడిసెలోన అమ్మా ధర్మము వలసినారు పిల్లకు చూడు ధర్మం మరిచి కూతుండబెట్టవన్నా తక్కువ గుర్తు కోల్పోయినా ఉన్నట్టున్నది అమ్మ ఒళ్ళ కూడా కాదంటారమ్మా తల్లిలారా మరిది కూతున్నబెట్టి వాళ్ళ గుడికి లేచానమ్మా నేను బాధపడకమ్మా రోజు వాళ్ళు అన్నం వండి కట్ చేసిపోతాం బిడ్డ నీకు రోజు వాళ్ళు అన్నం వండి కట్ చేసిపోతాం అన్నప్పుడు 10 ఏళ్ళ పబ్బతి పట్టిందట అవ్వలేని అనాథ బిడ్డ చదివాలి అయ్యో బిడ్డ రోజు తల్లి అన్నం వండి కట్ చేసిపోతే ఇప్పుడు మా ఉంటే ఎంత సంబరపడును అని అమ్మ అందరికీ దండాల అవ్వయ్య లేని అనాథ బిడ్డ చంద్రదేవి అందరికి దండం పెట్టవటేనా ఆ పిల్లను కూర్చుండబెట్టి 13 రోజున మరి ఆ కళ్యాణపురి పట్టణంలో మరి ఆడపిల్లలు లేని తల్లులంతా ఓ తల్లి పలరం చేసింది ఓ తల్లి చీర చారగున్నది ఓ తల్లి గాజులు పుష్పాలు పట్టుకొని అమ్మ తల్ల వరకు మంగళ తల్లి తీసుకొని గుడిసెకాడికి పోయి ఆ పిల్లకు వస్త్రం కట్టి నూతన వస్త్రం కట్టి అన్నవారి అమ్మమ్మ అత్త మీద కూడా ఉత్తమరాలు తల్లి మీద బిడ్డ దాయమరాల మరి అమ్మమ్మ చీరశాల పట్టుకొని మంగళ తల్లిని తీసుకున్నరే రామారా మంగళ తల్లిని తీసుకున్నరే రామారో విషగాడికి వత్త ఉన్నరే రామారా తల్లిని ఎంట పెట్టుకొని గుడిసెగాడికి వచ్చి ఆ పిల్లకు చూడు కాళ్ళకెళ్ళ కోలు తీసాను కాళ్ళకెళ్ళ కోలు తీసినప్పుడు ఇక తానం పోయి అవతారం పోయి తానం పోయా అవ్వలేని బిడ్డకు అయ్యలేని బిడ్డకు బట్టలు పెట్టుకుంటాను తానం మొత్తం సింగుల దాన్ని కాల్సిన పెట్టుకొని తానం పోతుంది నవీనా తానం పోయా తానం పోయా అవ్వలేని బిడ్డకు అయ్యలేని బిడ్డకు గొర్రె కొట్టామంటారు ఏం పెళ్లి బిడ్డు అవేని పొల్ల ఎవరు చూసిల్ల బాబు ఆయనకి ఇంత శైలి ఎంత పడితే పొల్ల ఆయన దొడ్డి వంగ కోసుకోవచ్చు అమ్మా నీ బుద్ధిరావు చెప్పకు తారం పోయా వడ్డనంగా తల్లి ఏందబ్బా నీ సంబంధం మెత్త మెత్తగా ఉన్నది లక్షు ఓ నీ లక్ష్మణ మాదిరి పొక్కున ఏంది తానం పోసి రా బిడ్డ అని ఇక చేతుల తీరదార పట్టింది చీర కట్టించి ఓళ్ళే పలారం పెట్టిందట ఆ బిడ్డ బిడ్డ వరాల రాజా ఇన్ని రోజుల బట్టి నీ చిన్న పిల్ల ఇక ఎదిగిన చెల్లైపోయిందిరా నాయను ఎదిగిన చెల్లైపోయింది బిడ్డ మీ చెల్లె జాగ్రత్త అని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతానమ్మా గుడిసె ముందట ఉన్న అన్న వరాల రాజు ఒక్కసారి గుడిసెలకు తొంగి చూసినప్పుడు ఇక చెల్లె వంక చూసిండువా చెల్లె వంక చూసినప్పుడు చెల్లె సీర కట్టుకున్నప్పుడు 14 ఏళ్ల కింద చచ్చిపోయిన వాళ్ళ అవజ్ఞాపకం వస్తాయి చెల్లె చంద్రదేవి నువ్వు తల 3 మురుతను అవారు పోలినావే నా పిల్లలా అవారు పోలినావే నా పిల్లలా చెల్లె చంద్రదేవి నా చెల్లె ఇవాళ నువ్వు చీర కట్టుకుంటే చెల్లె నాకు అవారు చూసినట్టు అయినాడు తల్లిని చూసినట్టు అయినది చెల్లె ఓ చెల్లె
నాకు అవను చూసినట్టయిందో ఓ అవ్వా ముచ్చాల కన్నీ ఇవాళ నేను చెడు సాది పెద్ద చేసిన నీ ఎత్తు చెల్లయిందే అవ్వ అవనన్ను కన్న తల్లి నా దేవత ఓ అవ్వ ముచ్చాల కన్నీ ఇలా అన్న చెల్లెల వనవాసం చూస్తురా ఆ పురుషమున ఎడుతాడు పురుషుల చెల్లి ఎడుతుంది గప్పుడు అన్ననుకున్నాడు నేను ఎడుతున్నా చెల్లి ఎడుతుంది చెల్లె ఎడవకమ్మ అంతంత పొద్దెక్కుతాను ఆకడలా దాడుతాను మంద పొద్దెక్కి పోయిన పల్లగా వద్దండి పల్లిపోయిన మొక్కవు చూడు ఆకలైన కడుపును చూడు అందరు చెల్లయ్య గుడిసెకాడ నువ్వు ఉండు నేను కట్టెలో పోతాను అన్నాడు ఆ రోజు కట్టెలో పోకున్న చెల్లె కర్మ ఎత్తా ఉన్నాడు గుడ్డలు సిద్ధ పట్టుకొని ముందుకు అడుగులు ఎత్తంటే చెడవనా బల్లి వాళ్ళకి కొడిగా తగ్గుతున్నారమ్మా తెలుసుకోని అన్న గుడ్డలల్లా పట్టుకొని కట్టుకల్లా అన్న చూడు వారాల రాదు గుడిసెలో ఉన్నది ఇది కళ్యాణపురి పట్టణం అనజల వనవాసము కాదు మరి అనజలకు తక్కువ ఉండని మరెవరయ్యా ఈ అడవికి దగ్గర ఏ ఊరు అది ఉమాశైల పట్నం ఉమాశైల పట్నం వెళ్ళి ఉమాశైల మహారాజు భార్య ఉమావతి ఉమావతి గర్భాన కలిగిన ముక్కగాని కొడుకు వలరాని ముచ్చవమ్మ 16 ఏళ్ల పట్టవరుసుడు ఇక పెళ్లి కాని బాలుడు మహేంద్ర మహారాజు బడికి పోయి ఇంటికి వస్తాడు మరి మహేంద్ర మహారాజు తల్లి మేడలు మోదిదేవి అదరావే పోనేదా అది ప్రజ్ఞ
రాని బావా పిల్లరాని మీరు తీరా చెప్పులవ్వా నీ కొడుకు నిహానన్న పెదబాబంట పిలిచే పెదబాబు రవన్న తమ్ముని బిడ్డ సిజావా పెదబాబంట పిలిచే పెదబాబు రవన్న నీ బిడ్డ రచనవ్వ పెదబాబంట పిలిచే పెదబాబు రవన్న నీ బిడ్డ చిందవ్వ పెదబాబంట పిలిచే పెదబాబు రవన్న నీ బిడ్డ బిందవ్వ పెదబాబంట పిలిచే పెదబాబు రవన్న నాడు నాన్న తమ్ముని పిల్లలారి మమ్మల సంకలెత్తుకొని పండు పొలములు పెట్టి ఆడి పిచ్చి నానా ఓ నాన్న రమయ్యా బతుకమ్మ పండుగలంటే సిరికల గుంపులు హోలే మేమందరం ఆడుతండి అన్నదమ్ముల బిడ్డలు మరి ఇంత బతకమంటివే పెదబాబు రవన్న మీ అవ్వ నీలవ్వ కొడుకంటా విడుతుంది నా కొడుక రవన్న నేను దగ్గర నాడు కొడుక మీ చేతుల తోరి నాకు పండుగ చేస్తారంటే నా కల్లా ముందర కొడుక నీ పండుగ జరిగేనా మా కడుపు గండి విడుతీవా నిన్ను విసయుకొని నన్నిద్దరి మాట చెప్పలేదా పుణ్యం వల్ల రవన్న పూరాయి తోటల్లా పూలు పోయాయే భార్య రాధవ్వ మన బాకీ తేరింది మన రుణం తేలినవ్వా కొడలు చేతుల్లో బతుకు చేసిపోతున్నా కొడుకు చేతుల బతుకు కొడుకు మాట అన్నాడు కోడారు మాట అన్నా నా తోబలు చూస్తావా పుణ్యం గల్లారవన్నా అందరిని ఎడవాసి ఆ పూల కట్టవాయే పూలేమో కోసుకొని పూయే కంది నాడా చక్కని రమణ గారి పేరు అన్నలు తమ్ముడు అక్కలు చెల్లెళ్ళు మరి అన్న బిడ్డలు తమ్ముల బిడ్డలు